Hello, welcome to Eagle Media Works. I am Gopal, advocate. Today, మనము ఫేస్ వాల్యూ అనే టాపిక్ మీద మాట్లాడుకుంటాం. ఈరోజు వ్యవస్థలో మన సిస్టంలో మన గవర్నమెంట్ కానీ ఏ ఇతర అయినా కానీ ఫేస్ వాల్యూ అనేటువంటి ఒక పదం మీద మన జీవితాలు ఆధారపడినాయి, మన వ్యవస్థలు వర్క్ చేస్తున్నాయి, మన పెద్దలు వర్క్ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ ఏంటయ్యా అంటే ఫేస్ వాల్యూ పొలిటికల్ ఫేస్ వాల్యూ, ఎకనామికల్ ఫేస్ వాల్యూ, ఎడ్యుకేషనల్ ఫేస్ వాల్యూ, ఈ విధంగా రకరకాల ఫేస్ వాల్యూ మన యొక్క రెస్పెక్ట్ కానీ అవతల మనిషికి ఇచ్చేటువంటి గౌరవం కానీ ఇస్తున్నాం. కానీ అదే ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము మనం ప్రతి మనిషికి సమానమైన హక్కు ఉంది అని వాళ్ళని అలాగా మనము ట్రీట్ చేయలేకపోతున్నాం. ఎగ్జాంపుల్, ఒక కలెక్టరేట్కి ఒక మామూలు మనిషి వెళ్తాడు, ఒక గొప్పవాడు వెళ్తాడు, ఒక ఆఫీసర్ వెళ్తాడు కలెక్టర్ని కలవటానికి. కానీ ఆ కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ముందు మేధావి ఎవరున్నారో ఆయనను పిలవమంటాడు, అలాగే పొలిటికల్ లీడర్ ఎవరైనా ముందు వస్తే ఆయనకు అవకాశం ఇస్తాడు, అలాగే ఏదో పెద్ద రైతు వచ్చినాడు అనుకోండి ఆయనకి వాల్యూ ఇస్తాడు, ముందు పిలిపిస్తాడు, ఆయన సమస్య ఏంటి అనేది అడుగుతాడు. అదే చిన్నవాడు, బీదవాడు, చిన్న రైతు, అదే కూలీవాడు పోయి లైన్లో ఉంటే వాని సమస్య పట్టుకొని పోతే వాడిని ఎప్పుడు వానికి వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశము, మాట్లాడే అవకాశము, వాళ్ళు చెప్పుకోవాలనుకున్నటువంటి సమస్య వాళ్ళ ముందరికి రానివ్వకుండా పోతున్నారు. ఈ ఫేస్ వాల్యూ అనేది ఈ బీదవాడి దగ్గరికి పోకుండా అడ్డుకుంటుందని నేను అనుకుంటున్నాను. అదే కలెక్టర్ గారు ముందు బీదవాడు వచ్చాడు, కూలివాడు వచ్చాడు, వాని సమస్య ఏంటో తెలుసుకుంటానని అనుకోడు. కానీ ఆ పెద్దవాళ్ళు ఎవరైతే గొప్పవాళ్ళు, చదువుకున్నవాడు, ఎడ్యుకేటెడ్ వచ్చేసి ఆ ముందర నిల్చుంటే వాడిని పిలవండి అని వాళ్ళ కార్డు చూపిస్తే ముందు వాడిని పిలుస్తారు, వాని సమస్య తీర్తాడు. ఈ లోపల అందరూ ఇటువంటి వాళ్ళు వచ్చిపోవటం వల్ల ఈ మిగిలిన వాడికి సమానమైన హక్కు అనేది దొరకకపోక వాడు చెప్పులు అరిగేలాగా తిరిగి ఆఖరికి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలాంటి స్థితిలో మన దేశము, మన రాష్ట్రము నడుస్తుంది. ఈ స్థితి మారాలి. మన కాన్స్టిట్యూషన్కి మనం గౌరవించాలి. మన ప్రతి ఒక్కరి ప్రజలకి మన బీదవాడానికి కాకుండా, ధనవంతుడానికి కాకుండా వాని సమస్య ఎంత సివియారిటీ ఉంది అని ఆలోచించేసి అటువంటి దాని మీద మనము ఫోకస్ చేసినట్లయితే మన కాన్స్టిట్యూషన్లో మనకున్నటువంటి హక్కుని సమానంగా పంచినట్లు అవుతుంది, వాడుకున్నట్లు అవుతుంది అని నేను అంటున్నాను. ఒక కలెక్టరేటే కాదు, ఒక ఎంఆర్ఓ ఆఫీసే కాదు, ఇది ప్రతి దగ్గర ఇది నడుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అయితేంది, న్యాయ వ్యవస్థ అయితేంది, ఎక్కడైనా కూడా ఇది నడుస్తుంది. న్యాయ వ్యవస్థలో ఎవరైనా గొప్పవాడు పెద్ద సీనియర్ మోస్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ చెప్తే ఆయన చెప్పింది ఇమీడియట్గా వింటారు. అది జూనియర్ ఫెలో వెళ్ళి ఆర్గ్యుమెంట్ చెప్తే దాన్ని వినే స్థితిలో కొంచెం తక్కువవుతుందని నేను చెప్తున్నాను. అలాగే మన పోలీస్ వ్యవస్థ కూడా అంతే. ఎవరైనా పెద్దవాడి పొలిటికల్ లీడర్ రికమెండేషన్ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారనుకోండి, ఇమ్మీడియట్గా దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారు, లేదంటే అదేంటిదో వాళ్ళని క్రిమినల్స్ని తీసుకొచ్చేసి లోపల పడేస్తారు. అదే వేరేవాడు వెళ్ళి, బీదవాడు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినా కూడా నిజమైన అక్కడ న్యాయ సంబంధమైనటువంటి సమస్య ఉన్నా కూడా వాడి మాట వినరు, వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకోరు. ఆ రిపోర్ట్కి కనీసం వాళ్ళ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితిలో ఈరోజు మన పోలీస్ వ్యవస్థ ఉంది. సో అయినా మన పెద్దలు, మన పొలిటికల్ లీడర్లు ఎన్నో లాస్ తెస్తున్నారు, ఎన్నో రూల్స్ తెస్తున్నారు, సర్క్యులర్స్ ఇస్తున్నారు. కానీ వచ్చేవరకు అవి అలాగే ఉండిపోతున్నాయి. న్యాయము ఎవరికైతే రీచ్ అవ్వాలో అంతవరకు రీచ్ అవ్వకుండా మధ్యలోనో ఆగిపోతుంది. సో ఇది ఏంటిదంటే ఇక్కడ కూడా మన వాళ్ళు ఒక ఆలోచన అనేది రావట్లేదు. సమానమైన హక్కు ఉంది కదా, సమానంగా ఆలోచించాలి కదా, అందరికీ ఒకే రకంగా మనం ప్రవర్తించాలి కదా అనేటువంటి ఆలోచన రావట్లేదు. ఆ ఆలోచన రావాలి అంటే అది కూడా నేను అంటాను మన విద్యా వ్యవస్థలోనే ఉంది. ఎంత మంచి ఎడ్యుకేటెడ్ అయినా హైయెస్ట్ లెవెల్ ఐఏఎస్ ఆఫీస్ కలెక్టర్ అంటే హైయెస్ట్ లెవెల్లో వాడు చదువుకొని వచ్చేసి
ఈరోజు ప్రవర్తించేది ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాట, లేదంటే హయ్యెస్ట్ లెవెల్ స్టేటస్ ఉన్నవాడి మాటనే వింటాడు. కానీ బీదవాడి దగ్గర కలెక్టర్ రీచ్ అవ్వట్లేదు ఈ కాలంలో. ఒకవేళ ఏదైనా రీచ్ అయినట్లా ఉంటే మీడియా ముందు రీచ్ అవుతాడు, లేదంటే వాట్సాప్లలో ఈ కాలంలో, ట్విట్టర్లో ఈ కాలంలో వస్తున్నారు. యాక్చువల్గా పల్లెటూరుకు వెళ్ళి బీదవాడి సమస్య గురించి, పల్లెటూరు వ్యవస్థ గురించి ఆలోచించి ఈ కాన్స్టిట్యూషన్ మనకిచ్చినటువంటి సమానమైన హక్కుని ఎట్లా మనం వాడుకునాలి, ఏ విధంగా వాళ్ళకి చేరవేయాలి అనే ఆలోచన మన వాళ్ళకి ఎవరికి ఇంతవరకు రావట్లేదు. ఇది రావాలి అంటే ఇంకా ఇప్పటికి 70 సంవత్సరాలు అయిపోయింది మనకు స్వాతంత్రం వచ్చేసి, కానీ ఇంకా ఎంత సమయం పడుతుందో అని కొంతమందిలో గుబులుగా ఉంది. ఇంకా ఇప్పటికీ మనం చూస్తున్నాము, ఒక 50 సంవత్సరాల నుంచి మనకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, మన వ్యవస్థ మారుతుంది, మన వ్యవస్థ బీదవాళ్ళకి అనుకూలంగా వస్తుంది, లేకుంటే మిడిల్ క్లాస్ పీపుల్కి అనుకూలంగా వస్తుంది, తెలివి లేని వాళ్ళకి ఇంకా తెలివి వచ్చేలాగా వస్తుంది అని ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. కానీ అది రోజు రోజుకు దిగజారిపోతుంది, కానీ ఆ వ్యవస్థ రావట్లేదు. అయితే ఇందువల్ల కొంతమందికి మేధావులకు కానీ, కొంతమంది చదువుకున్న వాళ్ళకి కానీ, ఎడ్యుకేటెడ్స్ కానీ భయంగానే ఉంది. మనం అనుకున్న వ్యవస్థ ఎప్పుడు వస్తుందా లేదా? సమానమైన హక్కు అనేది ప్రతి ఒక్కరికి సమానంగా బతకాలి అనేది, సమానంగా ఉండాలి అనేది, అందరికీ మనం పోగానే రెస్పెక్ట్ ఎదుటి మనిషి నుంచి వస్తుంది అనేది అది లేకపోతుంది. ఎందుకయ్యా అంటే మన వ్యవస్థలో మార్పు చేర్పులు అనేటివి సెల్ఫిష్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనము వ్యక్తిత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మన వ్యక్తిత్వం ఎక్కడ పోతుంది అంటే మన స్వలాభం గురించి పోతుంది. నాకు ఈ పెద్ద మనిషిని రెస్పెక్ట్ ఇస్తే ఆయన వల్ల నాకు ప్రమోషన్ వస్తుంది, ఈయన రెస్పెక్ట్ ఇస్తే ఈయనని ముందు పిలిస్తే ఆయన వల్ల నాకు ఏదో వస్తుంది, కానీ ఆ బీదవాడిని పిలిస్తే నాకేమొస్తుంది, వాడు ఏమిస్తాడు, వాని దగ్గర ఏముందని అని ఈ విధంగా మన ఆలోచనలు పోతున్నాయి. ఆ ఆలోచనలు పోకుండా మన నేర్చుకున్నది కాన్స్టిట్యూషన్ గురించి ముందు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, సమాన హక్కుల గురించి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. అవన్నిటిని మనము ముందు ఆలోచన చేసుకొని ఈ ఫేస్ వాల్యూలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఫేస్ వాల్యూని పక్కకు పెట్టి ప్రధానమైనటువంటి సమస్య ఎవరికి ఉంది అని అటువంటి వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకొచ్చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి, చూడయ్యా నీకు ఏదైతే హక్కు ఉందో నేను ముందు పిలుస్తున్నా అనేటువంటి వాళ్ళకి వచ్చేలాగా, ఆలోచన వచ్చేలాగా, వాళ్ళు అర్థం చేసుకునేలాగా మనము ముందుకెళ్తే మన సంస్థ, మన యొక్క ఈ వ్యవస్థ మారుతుంది, ప్రజల లోపల ఈ ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. లేకుంటే ఇప్పుడు బీదవాడు రెవల్యూషన్ అయిపోతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా, బీద స్టూడెంట్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు రెవల్యూషన్ రావడానికి కారణం ఈ ఫేస్ వాల్యూ మీద యాక్షన్స్ తీసుకోవటము, ఇన్యాక్షన్స్ వల్ల మనకు ఈ వయలెంట్ సమస్యలు సమాజంలో పెరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Like and subscribe Eagle Media Works.